ప్రైజ్ ద లార్డ్. శ్రీమంతుడును సర్వసృష్టికర్తయునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగముల వరకు కలుగునుగాక. ఆమేన్. వాక్యము వింటున్న ప్రియులైన మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాభివందనములు. సంవత్సర కాలం మొదలుకొని సంవత్సరాంతము వరకు ప్రభువు కృప నిత్యము మీకు తోడయ్యుండి మీ కుటుంబములలో రక్షణ, ఆనందమును, సమాధానమును కలిగించునుగాక. ఆమేన్. దేవుని పిల్లలుగా నిత్య ఆనందభరితులమై ప్రభువును దినదినము మనము సేవిస్తూ ఆయన సన్నిధానములో ఎదుగుటకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు నిత్యము తోడయ్యుండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ దినమున దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మన హృదయాలను సిద్ధపరుచుకుందాం. ప్రభువు గత కాలమంతయు కూడా కాచి కాపాడి సంరక్షించి 2024లో నుండి 2025లోనికి ప్రవేశింపచేశారు. ఈ 2025వ సంవత్సరం ప్రతి బిడ్డ జీవితానికి ఒక ఆశీర్వాదకరమైనదిగా ప్రభువు మార్చునుగాక. ప్రతి వ్యక్తి జీవితం శ్రేష్టమైన క్రీస్తు సువాసన కలిగినదిగా, ఆత్మలో చక్కగా ఎదిగి ఫలములు ఫలించి వర్ధిల్లునదిగా, ప్రతి కుటుంబమునందు సంతోషమైనటువంటి ఆశీర్వాదపు కార్యములు ప్రభువు జరిగించునుగాక. ఈ దినమున నూతన సంవత్సరపు వర్తమానాన్ని మనము విందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 15వ వచనం. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీయు నేను మెల్లగా నడుచుకొందును. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారకుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ మహాకృపను బట్టి మీరు మాకిచ్చిన ఆయుష్కాలము కొరకై స్తోత్రాలు. మీ కృపలో మమ్ములను జ్ఞాపకం చేసుకొని మమ్ములను నడిపిస్తున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంవత్సర కాలం ఈ దినము మొదలుకొని సంవత్సర అంతము వరకు మీ కనుదృష్టి మా పైన ఉంచి మమ్ములను మీ యొక్క సన్నిధిలో బలపరుస్తూ నడిపించుమని, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరొక పర్యాయం మీ అందరికీ నా హృదయపూర్వకమైన నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. దేవుని లేఖనములో హిజ్కియా మాట్లాడుతూ, ఆయన మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను గనుక నా సంవత్సరములన్నీ కూడా నేను నెమ్మదిగా నడుచుకొందును అన్నాడు. దేవుడు మనకు మాట ఇస్తే ఎలాంటి ఆటంకములు ఎదురైనా, ఆపదలు ఎదురైనా, అడ్డుగోడలు ఎదురుగా నిలబడినా ఆయన దానిని నెరవేర్చ సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. ఆయన మనలను ప్రేమించి మనకు వాగ్దానాన్ని అనుగ్రహించి మనలను వాగ్దాన భూమి అయిన పరలోకమునకు నడిపించే పరమ గొప్ప కాపరి. దేవుని పిల్లలుగా మన సంవత్సరములన్నీ కూడా నెమ్మదిగా మనము
నడుచుకోవాలి. కారణం, గత కాలమందు ఆయన మనలను నడిపించినది జ్ఞాపకం చేసుకోవాలి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ప్రభువు గత కాలములో నిన్ను నడిపించిన దానిని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఆయన నిన్ను ఎలా నడిపించాడో, నీకున్న ఆపదలలో నుండి, నీకున్న ఇరుకులలో నుండి, నీకున్న ఇబ్బందులలో నుండి ఆయన నిన్ను విడువక ఎడబాయక నిన్ను నడిపించాడు. నీకు ముందుగా ఉండి నీకు తోడయ్యుండి నిన్ను 2024వ సంవత్సరం దాటించాడు. ఆయన మనతో కూడా ఉండే దేవుడు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనం మరియు 8వ వచనం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడును ఎడబాయడు. 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమొందకమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. మనము ఆరాధిస్తున్న ప్రభు ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. ఆయన మనలను ఎన్నడూ కూడా ఎడబాసిపోవువాడు కాడు, విడిచిపెట్టేవాడు కాడు. మన ముందర నడుస్తూ ఎదురుగా ఉన్న ప్రతి ప్రాకారమును ఆయనే పడగొట్టి మార్గమును మన కొరకు సరళపరచి ఆయన రాజువలే మన ఎదుట పరాక్రమశాలిగా నడిచేవాడు. దేవుని పిల్లలుగా ఈ దినమున శ్రేష్టమైన వాగ్దానాన్ని చేతబట్టుకుని నూతన వత్సరములో ప్రవేశిద్దాం. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. మాట మార్చుటకు ఆయన మనవలే మనుషుడు కాడు. ఆయనకు భూమి మీద అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తమును కూడా సాధ్యమే. ప్రభువు కనుదృష్టి ఈ సంవత్సర కాలమంతయు కూడా నీ మీద ఉండి నిన్ను ఆపదలలో నుండి, ఇబ్బందులలో నుండి, దుష్టుని యొక్క కీడు నుండి తప్పిస్తూ తన మార్గమందు పరమ కాపరి వలె నడిపిస్తూ శ్రేష్టమైన పచ్చిక బయళ్లలో నిన్ను మేపుతూ శాంతికరమైన జలముల యొద్ద నిన్ను పరుండబెట్టుచు ఆయన తన నిత్యమైన మహిమను నీకు అనుగ్రహించును. ఆయన పైన సంపూర్ణమైన విశ్వాసమును ఉంచి ఆయనను మనము ఎరిగి ఆయనతో కూడా నడిచేటట్లుగా మన యొక్క ప్రయాణమును సిద్ధపరచుకోవాలి. మొదటి దినమున నీవు చేసుకుంటున్న తీర్మానం కడవరకు కూడా అది నిలబెట్టుకోవాలి. మనలో అనేక మంది నూతన సంవత్సరములో ఉద్రేకముతో ఏవేవో నిబంధనలు చేసుకుంటారు. కానీ కొన్ని రోజులకు సన్నగిల్లి వాటిలో నుండి త్రుట్టిల్లిపోతారు. దేవుని పిల్లలుగా ఎలాంటి ఇబ్బందులు నీ ఎదుట కనబడినా, ఎలాంటి పరిస్థితులు నీకెదురుగా నిలబడినా, నీతో కూడా ఉన్నవాడు బలవంతుడైన దేవుడని, నీవు ఆయనను కలిగి ఉన్నావని, నీతో ఆయన వస్తున్నాడని, నీకు ముందుగా ఉన్నాడని ఎన్నడూ కూడా నీవు మరచిపోవద్దు.
లోకము యొక్క పరిస్థితులు చూసి భయపడవద్దు, విస్మయం అందవద్దు. లోకము కంటే, లోకములో ఉన్నవాని కంటే నీలోనున్నటువంటి దేవుడు బలవంతుడు, ఆశ్చర్యకరుడు. ఈ దినమున దేవుని వాక్యము వింటున్న ప్రతి కుటుంబములో ఆయన నిత్యానందమును కలిగించునుగాక. ప్రతి కుటుంబానికి సమాధానమును అనుగ్రహించునుగాక. ప్రతి కుటుంబములో రక్షణ ఆనందమును పుట్టించి ఆయన వారితో సహవాసము చేయునుగాక. దేవుని పిల్లలుగా ఒక శ్రేష్టమైన తీర్మానముతో ఈ సంవత్సరపు ప్రారంభాన్ని ప్రారంభిద్దాం. యెషయా ఒక శ్రేష్టమైనటువంటి నిబంధనతో, వాగ్దానముతో తన దినములను ప్రారంభిస్తున్నాడు. అందుకే నా సంవత్సరములన్నీ నెమ్మదిగా నడుచుకొందును. ఆయన మాట ఇచ్చాడు, ఆయనే నెరవేర్తాడు అని చెప్పి విశ్వాసము కలిగిన వాడై ఒక నిబంధన కలిగి తన కాలాన్ని ప్రారంభిస్తున్నాడు. మనము కూడా ఒక నిర్ణయముతో నా సంవత్సరములన్నీ ఈ దినము నుండి శ్రేష్టమైన రీతిగా నడుచుకొందునని, ఆయనకు ఆయాసముగా నేను ప్రవర్తించనని, ఆయన సన్నిధిలో విధేయుడనై వాక్యమునకు లోబడిన వాడనై లోక పరిస్థితులకు తలవగ్గక దేవునిని సంతోషపెట్టువాడినిగా జీవిస్తానని ఒక ప్రమాణముతో ఈ సంవత్సరపు మొదటి దినమును మనము ప్రారంభిద్దాం. అట్టి ప్రమాణమును పరిశుద్ధాత్మ దేవుడు స్థిరపరచి బలపరచి మనలను నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. సర్వకృపానిధివైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ శ్రేష్టమైన ప్రేమ, అత్యంతమైన కనికరము కొరకై స్తోత్రాలు. గత కాలమంతయు కూడా మమ్ములను కాచినందుకు వందనాలు. మరొక వత్సరము మాకు అనుగ్రహించినందుకు స్తుతిస్తూ, ఈ సంవత్సరమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదా మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.